ఓకేనా ఓకేనా అందరికీ నమస్కారాలు. మరి నిన్న రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాంబులేటి శ్రీనివాసరెడ్డి మరి ఆయన ఆవాకు చవాకులు వలుకుతూ బాంబులేటి శ్రీనివాసరెడ్డి ఆయన పొంగులేటి మార్చుకొని బాంబులేటి శ్రీనివాసరెడ్డి అని పేరు పెట్టుకోవాలి అని తుస్సు బాంబులేటి శ్రీనివాసరెడ్డిగా పేరు వచ్చింది ఇప్పుడు ఆయనకి. మరి నిన్న ఆయన కొన్ని అంశాలు పత్రికా విలేకరుల మిత్రులతో చిట్చాట్ చేసుకుంటూ కొన్ని అంశాలని మరి బయట పెట్టే ప్రయత్నం చేసినారు. అది మొదటి నుంచి కూడా కేటీఆర్ గారిని ఏ రకంగా కేసులో ఇరికించాలనే ప్రయత్నము మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన యొక్క మంత్రివర్గం పదే 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 ప్రయత్నం చేస్తున్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదట కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి కాళేశ్వరం ఎంక్వైరీ చేసి మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలని గతంలో పనిచేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం. దాని తర్వాత విద్యుత్ కొనుగోలులో అన్న దానిపైన ఎంక్వైరీ చేసి దాంట్లో ఇరికించే ప్రయత్నం. దాని తర్వాత మళ్ళీ ఫార్ములా రేస్ కారింగ్ అని చెప్పేసి దాంట్లో ఇరికించే ప్రయత్నం. అదే కాకుండా కేటీఆర్ గారి దగ్గర బంధువులు వారి సొంత బావమరిది ఇంట్లో మరి పెద్ద ఎత్తున దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కూడా అవి దొరికినాయి ఇవి దొరికినాయి డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి ఇరికించే ప్రయత్నం కేటీఆర్ గారిని. మరి దాంతోపాటు మరి అనేక ప్రయత్నాలు వారి మంత్రివర్యులు కూడా కేటీఆర్ గారి యొక్క వ్యక్తిత్వం పైన మరి బురద జల్లే ప్రయత్నం, వారి క్యారెక్టర్ అసెసినేట్ చేయడానికి సాక్షాత్ వాళ్ళ మహిళా మంత్రిని పెట్టి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా దాడి చేయించారో చూసినటువంటి ఘటన. ఈ రకంగా ఒకటి కాదు రెండుగా నిన్నగాక మొన్న లగచర్యలో జరిగినటువంటి తిరుగుబాటు ప్రజల నుంచి అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో ఉద్యమం తిరుగుబాటుగా మారినప్పుడు దాంట్లో కూడా కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం. అంటే ఈ సంవత్సర కాలం అంతా కూడా విద్యుత్ కొనుగోలు విషయం కానివ్వండి, కాళేశ్వరం విషయం కానివ్వండి, ఫార్ములా రేస్ కారు విషయంలో కానివ్వండి, లగచర్ల ఘటన విషయం కానివ్వండి, వాళ్ళ సొంత బంధువులంటే దాడి విషయం కానివ్వండి, ఇలా అనేక అంశాలలో మరి మాకు పార్టీ నాయకుడు కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం అంతా కూడా ఏ రకంగా కేటీఆర్ గారు అరెస్ట్ చేయొచ్చారు దానిపైన చర్చ చేశారు తప్ప ప్రజల గురించి, రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి, తాము ఇచ్చినటువంటి హామీల గురించి ఎలా అమలు చేయాలని చర్చనే జరగలేదు. సాక్షాత్తు వారి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి బాంబులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి బయట చెప్తా ఉన్నాడు, బాంబులేటి మేమంతా కూడా సుదీర్ఘంగా చర్చించినాం దీని పట్ల అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీవి పేరే బాంబులు అయితే బహిరంగంగా ఎందుకు మాట్లాడవు శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఇది దాగుడు మూతలు ఎందుకు, దాక్కొని ఎందుకు, దొంగ చాటునెందుకు, బహిరంగంగా రండి. తప్పకుండా ఎలాంటి విచారణకైనా ఎలాంటి వివరణకైనా మా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు, మా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా పదే పదే చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ యొక్క గడిచిన ఏడాది కాలంలో కేవలం కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికే సమయాన్ని వెచ్చించారు తప్ప రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందాలా, రాష్ట్రంలో గత ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో చేస్తున్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలాపర చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రి మండలి ఎన్ని కుట్రలు
ఎన్ని కుతంత్రాలు పనినా తప్పకుండా వాటిని తిప్పికొట్టే శక్తి సామర్థ్యం మా పార్టీ నాయకత్వానికి ఉంది. ప్రజలు మా పార్టీ ఎంబడున్నారు, మా ఎంబడున్నారు తప్ప ఈ ప్రభుత్వం నమ్మే పరిస్థితులు లేరు, వారి మాటలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, నిన్న గవర్నర్కి వెళ్ళి మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఏ రకంగా వీరు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా వీరిని లోపలేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మొదటిది కాదు, గడిచిన ఏడాది కాలం అన్నీ కూడా ఇవే పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. అసెంబ్లీ సమావేశాల్లో బీఎస్సీ మీటింగ్లో కూడా ఎన్ని రోజులు పెడతారో, ఏ అంశాలపైన చర్చ పెడతారో దానిపైన కూడా సమాధానం చెప్పకుండా దాటివేసి ఈరోజు సభా సాంప్రదాయాలను కూడా మంటగలుపుతున్నారు. ఈ రకమైన కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా అసెంబ్లీ వేదికగా వారు చేసే అక్రమాలన్నిటి కూడా తప్పకుండా ఎండగడతామని చెప్పేసి మనవి చేసుకుంటూ, మరి కేటీఆర్ గారి పట్ల మా పార్టీ పట్ల కక్షపూరితమైన రాజకీయాలు మానేసి ప్రజాపాలన పైన, ప్రజల పట్ల ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు ఇచ్చినటువంటి హామీల పట్ల, గ్యారంటీల పట్ల రాష్ట్రాన్ని ఏ రకంగా ముందు తీసుకోవాలో ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.